ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళినట్టు? సార్, అది మీరే కనుక్కోవాలి. కంప్లైంట్ రాసివ్వండి. అమ్మా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఏదైనా ఆచూకీ దొరికితే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఫోన్ నెంబర్లు రాశారా? రాసే ఉన్నాయి సార్. ఓకే, సరే వెళ్ళండి. కానీ పదే పదే ఫోన్లు చేసి విసిగించొద్దు. సార్, మీరు కూడా కొంచెం ఈ విషయం మీద దృష్టి పెట్టండి సార్. పెద్దవారు, మీరు చెప్పారుగా, అదే పనిలో ఉంటాం. వెళ్ళండి. ఏవైనా డబ్బులు అవసరం అయితే? ఏం అవసరం లేదు. మాకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, అది చాలు. అందరూ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు అయితే బాగుండేది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో మేడం, చెప్పండి రామ్ కుమార్ గారు. నేను న్యూస్ చూశాను. ఈ సొసైటీ మీ మీద కక్ష కట్టింది మేడం, అందుకే ఇలా జరుగుతోంది. ఏం చేస్తాం రామ్ కుమార్ గారు? ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి మీ గురించి మాట్లాడే యోగ్యత లేదు, మీ గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు ఏం తప్పు చేశారని అలా ఫీల్ అవుతున్నారు? మీకు తెలియదే ఉంది రామ్ కుమార్ గారు. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. మేడం, మీరు అలా డల్గా ఉంటే వాళ్ళు చెప్పేదంతా నిజమే అని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ చూశాను. ఎంతోమంది మీకు సపోర్ట్గా మీరు అలాంటి వాళ్ళు కాదు అని కామెంట్లు పెట్టారు మేడం. కొందరి వలన మీరు సఫర్ అవుతున్నారు. కానీ చాలామంది మీరు ఏ తప్పు చేయలేదని, చెయ్యరని, మీరు ఉన్నతమైన వ్యక్తి అని నమ్ముతున్నారు మేడం. మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పనయ్యాక ఇంట్లో అయితే ఉండలేను కదా. ఆ హోటల్ రూమ్లోనే ఇంకొక రోజు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఈలోపు ఇల్లు దొరికితే దొరికినట్టు. ఇల్లు దొరకగానే షిఫ్ట్ అయిపోతాం. అర్జున్ సార్ ఎక్కడున్నారు మేడం? అర్జున్ సార్ సంగతే తెలియడం లేదు రామ్ కుమార్ గారు. ఫోన్ దొరికింది, కానీ ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదు. అదేంటి మేడం, అలా ఆచూకీ తెలియకుండా చెప్పా పెట్టకుండా ఎలా వెళ్లారు? విజయవాడ వెళ్తానని వెళ్ళిన వ్యక్తి ఒక్క రోజులో వస్తానన్న వ్యక్తి వెళ్ళాడు, వచ్చాడు. కానీ మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. సారీ మేడం, నేను ఇలాంటి టైంలో మీకు అండగా ఉండలేకపోయాను. నాకు ఏ విషయం తెలియలేదు. ఇన్ని రోజులు నేను సిటీలో లేను. మీరు ఫోన్ చేసినా ఫోన్ కలిసుండదు. మీకు అవసరమైన టైంలో నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ మేడం. మీరెందుకు సారీ చెప్పడం రామ్ కుమార్ గారు? ఇదంతా నా టైం అంతే. టైం బాలేనప్పుడు ఏ పని చేయడానికి అవుతుంది? మీరే చెప్పండి. మీరొక్కరే ఇదంతా ఫేస్ చేస్తున్నారు, ఒక్కరే సఫర్ అవుతున్నారు అంటే దీనికి కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు మేడం. దీని వెనక ఎవరున్నారో తెలిసి కూడా ఒక్కోసారి ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పరిస్థితుల్ని ఎదుర్కోవడంతోనే కాలం గడిచిపోతుంది. అలానే సైలెంట్గా కూర్చుని ఉంటారా మీరు? రామ్ కుమార్ గారు, ఎవరిని కర్మ ఊరికే వదిలిపెట్టదు. వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది. సహనం, కాలం, ఈ రెండు భయంకరమైన ఆయుధాలు. మనం టైం వచ్చే వరకు ఎదురు చూడాలి. కర్మ ఆయుధాల్ని ఉపయోగించి శత్రువుల్ని దెబ్బ కొడుతుంది. మేడం, మీరు మా ఇంటికి రండి. ఆహా, లేదు రామ్ కుమార్ గారు, మీకెందుకు ఇబ్బంది? అదేం లేదు మేడం, మాదేం పెద్ద ఫ్యామిలీ కాదు, అలాగని చెన్నిల్లు కాదు. మీకేం ఇబ్బంది లేదు. మీరిబ్బంది పడకుండా ఉంటే చాలు. మీరు మా ఇంటికి వస్తున్నారు అంతే. అది కాదు రామ్ కుమార్ గారు. మేడం, మీరు మీ అన్నింటికొస్తున్నారు అనుకోండి,